Okay, sir. Welcome to Google 360 app, Eco Special section. We have with us Mr. Tamarao Garu of Sai Marine Hatchery, Kakinada. సార్ ఇప్పుడు 2022 కంపేర్ చేస్తే 2023లో ఒక కల్చర్ సక్సెస్ రేట్ అనేది 30% వరకు తగ్గింది. అండ్ ఎవ్రీ ఇయర్ మనం ఇలాగ ఒక డిక్రీజింగ్ ట్రెండ్ చూస్తున్నాం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్ గా ఇందులో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సీడ్ సెలెక్షన్. మనం ప్రాపర్ క్వాలిటీ ఉన్న సీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ చేసిన తర్వాత మనం రెగ్యులర్ గా ప్రాక్టీసెస్ అలా చేస్తాం. సపోజ్ ఇన్ కేస్ డిసీజ్ అవుట్ బ్రేక్ గానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత కంపల్సరీగా మనం ఆ పాండ్ కంప్లీట్ గా డ్రై చేసి ప్రాపర్ డిజన్ఫెక్షన్ వాడిన తర్వాత సన్ డ్రై వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఫర్దర్ గా మరి మన వాటర్ పంపింగ్ పాండ్ ప్రిపరేషన్ అన్ని చేసుకుని అది ఒక మన ఓల్డ్ ప్రాక్టీస్ అలా వెళ్ళేవాళ్ళం. అది ఏమైందంటే రాను ఈ ఖర్చులు పెరిగిపోవడంతో ఈ డిసీజెస్ అవుట్ బ్రేక్ ఎక్కువ ఉండడం వల్ల రైతులు ఏం చేస్తున్నారు అంటే రెగ్యులర్ గా అదే వాటర్ లో పోయిన తర్వాత దాంతో సమ్ ఏదో గ్యాస్ టాబ్లెట్స్ అంటున్నారు, లేదంటే సమ్ డిజన్ఫెక్టెంట్ వాడేసి అందులో పాండ్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ అందులో సేమ్ రీస్టార్ట్ చేస్తున్నారు సీడ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది వైరల్ ఇన్ఫెక్షన్. మనం ఎంత డిజన్ఫెక్టెంట్స్ ఇటువంటివి వాడినా సరే అన్లెస్ అంటే మనం ప్రాపర్ మన ప్రోటోకాల్ ప్రకారంగా పాండ్ ప్రిపరేషన్ చేయకపోతే అది అందులో ఉంటుందండి. ఆ కాజిటివ్ ఆర్గానిజం అందులో ఉంటుంది. మళ్ళీ ఏమవుతుందంటే అది మల్టిప్లై అయిపోయి ఇమీడియట్ గా అది మళ్ళీ డిసీజ్ వచ్చేస్తుంది. ఈ 23లో జరిగింది రిపీటెడ్ గా జరుగుతున్న ప్రాబ్లం అయితే అదే. దయచేసి రైతులందరూ అది ఆలోచించి ఏమవుతుందంటే మనం ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి, ఒరిస్సా గానీ లేదంటే గోవా అటువంటి చోట్ల సింగిల్ క్రాప్ చేస్తున్నారు. సింగిల్ క్రాప్ చేసిన చోట సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 80 to 90% ఉంటుంది. మనకు వచ్చేసరికి మనం 3 పంటలో మనం వేసేసుకున్నాం అని చెప్పేసి చూస్తుంటే మొత్తం టోటల్ గా లాస్ అయిపోతున్నాం కదండి. మనం కరెక్ట్ గా గతంలో టైగర్ ఎలా చేసుకునే వాళ్ళం అలాగే పాండ్ ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరానికి 2 పంటలు అంటే మంచి ప్రాఫిటబిలిటీ ఉంది. ఎటువంటి కష్ట సమయంలో ఉన్నా సరే మనం బెస్ట్ ప్రాక్టీసెస్ మనం మొదలు పెడితే రైతులకి అందరికీ మంచి జరుగుతుందని నా ఉద్దేశం, నా ఒపీనియన్. నేను ఎవరిని గ్లేమ్ చేయటం లేదు, ఇలా చేస్తే ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని నా ఉద్దేశంలో ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి సలహాలు ఇచ్చారు ఫార్మర్స్ కి. రైతులందరూ కూడా సార్ చెప్పినట్టు చేస్తే మీకు బాగా సక్సెస్ఫుల్ గా చేయొచ్చు. థ్యాంక్ యూ.